ఆర్ఎంపీ పిఎంపీ వైద్య నిపుణుల దుబాక మండల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఇంత పెద్దగా మీరు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మీకు ఏ మాట ఇచ్చింది? ఎందుకు మీరు ఆ మాటకు కట్టుబడి లేదు? ఈ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఎలక్షన్ ముందు మేము మేనిఫెస్టో పెట్టి మిమ్మల్ని గుర్తిస్తాము, ఆర్ఎంపీ గుర్తిస్తాము, మిమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని ఇస్తామని చెప్పి ఫస్ట్ ఎలక్షన్ ముందు మా దగ్గరికి వచ్చారండి. మేము అదే ఆశతోటి రాజశేఖర రెడ్డి గారు మాకు ట్రైనింగ్ ఇచ్చాడు, కొంతమందికి 20-15 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాడు. అదే లెవెల్లో మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఊళ్ళల్లో మా తెలిసిన వరకు చేసి మాతో గాంధీ ఐఆర్ ఇన్స్టిట్యూట్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. అట్లా చేసుకుంటూ పోతే ఈ మధ్య మా మీద విపరీతమైన దాడులు, చిన్న పారాసిటమాల్ ఉన్నా లేకపోతే మోషన్స్ గోళీ పెట్టుకున్నా మీ మీద దాడులు చేస్తున్నాం, కేసు చేస్తున్నాం అని చెప్పి అరెస్ట్ చేయడం, కేసులు చేయడం అండి. సో మరి ఇప్పుడు మీకు గ్రామాలల్లో చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి ప్రజలకు, ఆర్ఎంపీ వైద్యులకు. దాన్ని ఎట్లా చూడాలి మరి? ఈ రోజు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంపీపీ డాక్టర్లు ఇట్లా మీ మీద కేసులు పెడితే మరి ఆ ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళకి మీకున్న బంధం ఎలాంటిది? లేదండి, మేము మా మీద దాడులు అవుతున్నాయి, ఊర్లో మేము ప్రాక్టీస్ బంద్ చేస్తామంటే మా ఇండియాలోకి వచ్చి మీరు ఎట్లా బంద్ చేస్తారు? ఎవరు వస్తారు? మేము చూస్తాం, ఎవరు వస్తారు చూస్తాం, మేము వస్తాం, అవసరం అయితే హైదరాబాద్కి సీఎం దగ్గరికి మేము వస్తాం, మేము మాట్లాడతాం అంటే మేము ఒకసారి చూసి ట్రై చేస్తాం, లేకపోతే మీ జనాలతో మేము కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో ముట్టడిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి తెలుసు. సో ఇప్పుడు మరి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మీకు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ కాంగ్రెస్ ఇప్పటి వరకు మరి ఎవరికన్నా సర్టిఫికెట్ ఇచ్చిందా? 14 నెలలు గడిచిపోతుంది రాష్ట్రం, ఎవరికి ఏం లేదండి. సర్టిఫికెట్లు ఇచ్చి పోక మా మీద దాడులు, విపరీతమైన దాడులు చేస్తారండి. ఇప్పటికీ మా ఆర్ఎంపీ మిత్రులు 100 మంది చనిపోయారండి ఈ దాడులు చేయబట్టి. వాళ్ళ కుటుంబాలు పాపం రోడ్డు మీద పడ్డాయి. ఏంది అంటే చేస్తున్నాం, మేము చేస్తలేమని మేము మినిస్టర్ని కలిసినాం, సీఎంని కలిసినాం, ఎవరు కలిసినా చెయ్యమని అంటుండండి. ఈ అంశం పైన ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహకి ఎప్పుడన్నా మీరు కలిసారా? 10 సార్లు డెలికేట్, ఈ 1 ఇయర్లో 10 సార్లు కలిసినామండి. ఏం లేదండి, ఎవరు ఏం చేస్తలేరండి. ఈ కార్పొరేట్ శక్తులు ఒత్తిడి చేసి ఈ మెడికల్ కౌన్సిల్ ద్వారా మా మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారండి. ఊర్లలో మేము ప్రాక్టీస్ చేసిపోతే చనిపోయేటోళ్ళు, సిపిఆర్ చేసే పరిస్థితి లేదు, ఎవరు లేరు. పోనీ ఎంబీబీఎస్ వచ్చేసినా మేము సబ్జెక్ట్ ఎక్కుకుంటాం, వాళ్ళు లేరు, ఎవరు లేరు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆగమ చరిత్రమైంది. మేము ప్రాక్టీస్ బంద్ చేయాలనుకుంటున్నామని ఇట్లా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా లేదంటే గ్రామాలు ఉండే పిహెచ్లకు పోయినా వాళ్ళు ఎంపీపీ డాక్టర్లు ఉంటారు, అక్కడ కనీసం పేషెంట్లను పట్టించుకునే పాపన ఉందా? మరి రాష్ట్రం లేదండి, అది కూడా లేదండి. మేము హాస్పిటల్ సడన్లీ తీసుకుపోయినా కూడా డాక్టర్ ఎవరు ఉండరు. మళ్ళీ మేమే అక్కడ ఏదన్నా చూసి అది చేసి ఒక ఇన్స్టిట్యూషన్ మేమే ప్రయత్నాలు చేసి కాపాడుకొని ఐఆర్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నామండి. సరే, ఇదే విధంగా ప్రభుత్వం వైఖరి ఉంటే ముందు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుందండి? తీవ్రంగా ఉంటుంది. ఊర్లో జనాలను తరలించి మాకేమున్నారో మా ఆత్మీయులతో తీసుకొచ్చి హైదరాబాద్ని ప్రతి ఒక్క విలేజ్ నుంచి 1000 మందిని తీసుకొచ్చి మేము హైదరాబాద్ని ముట్టడిస్తామండి. ఇట్లే దాడులు జరుగుతాయండి. ఇది పరిస్థితి. అంటే మాకు తెలిసిన వైద్యం మేము చేస్తే ఎందుకు మమ్మల్ని అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు అని చెప్పేసి రవీందర్ రెడ్డి క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అక్కడ మినిమం ప్రభుత్వ దవాఖానలకు పోతే ఒక డాక్టర్ గీడు ఉండడు. మా ఇంటి వచ్చిన పేషెంట్ మా గ్రామం కాబట్టి మేము పోయి అక్కడ వైద్యం చేయవలసి వస్తుంది. గ్రామాలలో పిహెచ్సి హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఒక్క వైద్యుడు కూడా ఉండడు. సో మేమే తీసుకుపోయి మేమే అక్కడ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం వస్తే మాకు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటికీ ప్రభుత్వం చేసే ఒత్తిడికి 100 మంది చనిపోయిన ఘనత ఈ రాష్ట్రంలో ఉంది. సో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా మాకు చేసింది ఏం లేదు. ప్రభుత్వంగా ఇదే వైఖరిగా ఉంటే మాత్రము రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాము అని చెప్పేసి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.